విజయవాడ నుంచి విశాఖ వస్తున్న రన్నింగ్ ట్రైన్లో ఓ కామాంధుడు రెచ్చిపోయాడు. గాఢ నిద్రలో ఉన్న ఓ యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. పలుమార్లు తనను తాకటానికి ప్రయత్నించడంతో యువతి అప్రమత్తమైంది. అతని విచిత్ర చేష్టలను భరించలేని యువతి తోటి ప్రయాణికుల సహాయంతో నిందితుడిని రైల్వే పోలీసులకు అప్పగించారు. రాష్ట్ర కోశాధికారి ఈరోజు విజయవాడ నుంచి వైజాగ్ ప్రయాణించినటువంటి ట్రైన్ నెంబర్ 1264 లో ఈరోజు ఒక ఆడపిల్ల విద్యార్థిని ఈరోజు రాత్రి పూట 2 గంటల సమయంలో నిద్రిస్తుంటే చాలా నిద్ర సమయంలో ఉన్నటువంటి ఇలాంటి వెధవులు వారిపైన అత్యాచారాలకు పాల్పడడానికి చాలా సిగ్గుచేటు. ఇక్కడ టీసీలు ట్రైన్ లో టికెట్లు చెక్ చేయడానికి పర్మిషన్ అవుతున్నారు, కానీ సెంట్రల్ సిబ్బంది ఇక్కడ కంపార్ట్మెంట్ లో వారికి ఎలాంటి వసతులు ఉన్నాయి, ఏం జరుగుతున్నాయి, దొంగలు వస్తున్నారా, ఇలాంటి ఎదవలు వస్తున్నారని కూడా ఎక్కడ కూడా కంట్రోల్స్ లో విఫలం చెందారు. కాబట్టి కావున వెంటనే ఇలాంటి పనులకు పాల్పడకుండా ఉండాలంటే సెంట్రల్ సిఆర్పిఎఫ్ వాళ్ళు ఇక్కడ ఈ కంపార్ట్మెంట్ లో వెంటనే తగిన చర్యలు చేపట్టి ఎప్పటికప్పుడు డ్యూటీ చేస్తూ ఉండే పద్ధతిలో ఏర్పాటు చేయాలని కూడా ఏ తెలంగాణ